హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి మనము కేజీబీవీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అలాగే దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మనకు ఈ కేజీబీవీకి సంబంధించి వచ్చేసి మనకు 958 ఈ 958 టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి 2/12/2021 అంటే నిన్న అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. దీనికి వచ్చేసి మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారంటే దీనికి ఒక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి మనకు అబోవ్ 18 ఇయర్స్ నుంచి బిలో 42 ఇయర్స్ వరకు అయితే ఈ నోటిఫికేషన్లో ఉండేటటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 47 ఇయర్స్గా అయితే ఇచ్చారు. అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 52 ఇయర్స్ వరకు అయితే వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇచ్చారంటే దీంట్లో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఈ కేజీబీవీ స్కూల్స్ వచ్చేసి మొత్తము ఇంగ్లీష్ మీడియంస్లో రన్ అవుతున్నాయి కాబట్టి షెల్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అని ఇచ్చారు. అంటే మనం ఇంగ్లీష్లో టీచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఇంగ్లీష్లో కూడా టీచ్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని ఇచ్చారు. అదర్వైజ్ ద సెలెక్షన్ మే బీ క్యాన్సిల్డ్. ఒకవేళ మనకు టీచింగ్ అనేది ఇంగ్లీష్లో చేయడం రాకపోతే మనం ఒకవేళ ఈ పోస్టుకు సెలెక్ట్ అయినా కూడా మనల్ని క్యాన్సిల్ చేస్తారు అని ఇచ్చారు. అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ మొత్తము అలాగే ఈ పోస్టులన్నీ ఎలా చేస్తారంటే మెరిట్ బేస్డ్ మీద అయితే తీసుకుంటారు. ఆ మెరిట్ ఎలా తీసుకుంటారంటే మనకు ద ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ విత్ రిగార్డ్ టు ద ప్రిన్సిపల్స్ అండ్ పీజీటీసీ సెల్ బి అండ్ స్టేటెడ్ బిలో అని ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి వీళ్ళకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 40 మార్క్స్, నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 40 మార్క్స్, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ 2 ఇయర్స్కి వచ్చేసి 10 మార్క్స్గా తీసుకుంటారు. అలాగే హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి 5 మార్క్స్, హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్కి 5 మార్క్స్. ఇలా ఆల్రెడీ మనం చదివేసి ఉంటాం కదా, వీటికి సంబంధించి వీళ్ళు ఒక్కొక్క దానికి ఇన్ని మార్కులు అనేసి ఇచ్చారనమాట. ద క్యాండిడేట్ హూ వర్క్డ్ ఇన్ ఎనీ టీచింగ్ పోస్ట్ ఆఫ్ ఎనీ కేజీబీవీస్ ఫర్ నాట్ లెస్ దాన్ 2 ఇయర్స్ హ్యావ్ సాటిస్ఫాక్టరీ సర్వీస్ అండ్ నో ప్రొవైడ్ అలిగేషన్స్. ఇవి ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా 2 ఇయర్స్ కంటే తక్కువ ఈ కేజీబీవీలలో పనిచేసిన వాళ్ళకు వచ్చేసి ఇవన్నీ ఈ మెరిట్ లిస్ట్ అనేది తీసుకుంటారు అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి అలాగే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ విత్ రిగార్డ్స్ టు ద సిఆర్టీస్కి అలాగే పీఈటీస్కి ఎలా ఉంటుందంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసి 30 మార్క్స్ తీసుకుంటారు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కింద 30 మార్క్స్ తీసుకుంటారు. నెక్స్ట్ టెట్ స్కోర్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 20 మార్క్స్, ఎక్స్పీరియన్స్ ఫర్ 2 ఇయర్స్కి వచ్చేసి వీళ్ళకు 10 మార్క్స్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ 5 మార్క్స్. ఇలా వీళ్ళు మార్క్స్ అనేది అయితే కేటగిరీ చేసేసారు. దీనికి సంబంధించి ఆ మార్క్స్ మనము రీచ్ అవుతే మనకైతే పోస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మనకు దీంట్లో కూడా వచ్చేసి మనకు ఈ కేజీబీవీలలో పనిచేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఆఫ్ మెరిట్ లిస్ట్లో అయితే వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ విత్ రిగార్డ్ టు ద పీజీఎస్ వొకేషనల్ సెల్ బి స్టేటెడ్ బిలో. అంటే ఈ పీజీటీస్కి వొకేషనల్గా చదువుంటారు కదా, వాళ్ళకి ఎలా తీసుకుంటారంటే మార్క్స్ స్కోర్డ్ ఇన్ క్వాలిఫికేషన్ 60 మార్క్స్, ఎక్స్పీరియన్స్కి 20 మార్క్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి 20 మార్క్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఇలా మెరిట్ బేసిస్ మీదనే ఇవి వచ్చేసి ఈ పోస్టులు అనేది ఫిలప్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ గైడ్లైన్స్ అంతే అన్నీ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదివేసి ఎవరైనా దీనికి సూటబుల్ అవుతుంది జాబ్ అనుకుంటే వాళ్ళైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే ద క్యాండిడేట్ షుడ్ బి విల్లింగ్ టు డూ నైట్ డ్యూటీ ఇన్ ద
కేజీబీవీస్ యాజ్ పర్ ద రొటేషన్ డ్రాన్ పర్ యాజ్ పర్ ద రూల్స్ అని ఇచ్చారంటే నైట్ డ్యూటీస్ కూడా చేయవలసి ఉంటుంది అని దాంట్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అండ్ రెమ్యునరేషన్స్ గురించి ఇచ్చారు. ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి మనకి ఎంత అయితే శాలరీ వస్తుంది, అలాగే ఏ పోస్టులకు ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్కి వచ్చేసి మనకు 27,755 రూపాయలు అయితే ఇస్తారు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మస్ట్ పొసెస్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే 50% మార్క్స్ అనేది ఉండాలి. దాంతోపాటు ఇక్కడ ఏముందంటే మస్ట్ పొసెస్ బీఈడి అలాగే ఎన్సిటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివి ఉండాలి. దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలాగే ప్రిన్సిపల్ ఇన్ ఎనీ గవర్నమెంట్ కాలేజ్ కానీ, హై స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజీలలో కానీ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ ప్రిన్సిపల్ పోస్ట్కు అప్లై చేయాలనుకునే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి సిఆర్టీ వచ్చేసి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కి 21,755 రూపాయలు అయితే ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, అలాగే 50% మనకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. దాంతోపాటు బీఈడి, ఎన్సిటిఈ అలాగే యూజీసీ యూనివర్సిటీలలో చదివి ఉండాలి. అలాగే ద కన్సర్నడ్ సబ్జెక్ట్ షెల్ బి వన్ ఆఫ్ ద మెథడాలజీస్ ఆఫ్ ద డిగ్రీ. అంటే వీళ్ళు తీసుకునేది సబ్జెక్ట్ వచ్చేసి మెథడాలజీ సబ్జెక్టు వీళ్ళ అకాడమిక్లో చదివేసి ఉండాలి. అండ్ మస్ట్ హ్యావ్ ద క్వాలిఫైడ్ ఇన్ ఏపీ టెట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ఇన్ఫోర్స్. దీనికి కూడా వచ్చేసి టెట్లో క్వాలిఫై అయితే ఉండాలి. దీంతోపాటు వీళ్ళకు కూడా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పీఈటీ. ఈ పీఈటీ పోస్టులకు వచ్చేసి శాలరీ ఎంత ఉంటుందంటే 21,755 రూపాయలు అయితే ఇస్తారు. వీళ్ళకు వచ్చేసి మస్ట్ పొసెస్ ద ఇంటర్మీడియట్ ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అంటే వీళ్ళైతే ఇంటర్ చదివి ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ టు రికగ్నైజేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉండాలి. వీళ్ళకు కూడా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ దాంతోపాటు వీళ్ళు కూడా మస్ట్ ప్రొసెస్ ద అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో వచ్చేసి వీళ్ళు గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి, డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. దాంతోపాటు ఏపీ టెట్ అనేది క్వాలిఫై ఉండాలి. మస్ట్ పొసెస్ ద 2 years ఎక్స్పీరియన్స్ ఆస్పెక్ట్ ఇన్ పీఈటీ ఇన్ గవర్నమెంట్ ఆర్ రికగ్నైజ్డ్ హై స్కూల్స్. వీళ్ళకు కూడా ప్రతి ఒక్క దానికి అయితే ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి వీళ్ళకు 12,000 అయితే శాలరీ ఇస్తారు. వీళ్ళకు కూడా వీళ్ళ డిగ్రీలో 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. దాంతోపాటు బీఈడి చదివి ఉండాలి. ఈ బీఈడిలో వచ్చేసి వాళ్ళు సపరేట్గా తీసుకునే సబ్జెక్ట్ మెథడాలజీస్లో ఒక డిగ్రీ అనేది ఉండాలి. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఈ పీజీటీ పోస్ట్లకు కూడా ఉండాలి. నెక్స్ట్ పీజీటీ వొకేషనల్. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వొకేషనల్కి వచ్చేసి వీళ్ళకు కూడా 12,000 ఇస్తారు. వీళ్ళు కూడా ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ, అలాగే 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్రమ్ యూజీసీ ఎన్సిటీ. వీళ్ళ యూనివర్సిటీలో కూడా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో కూడా 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. దీంతోపాటు అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. స్కూల్స్లో కానీ, కాలేజెస్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజీలలో కానీ, స్కూల్స్లో కానీ 2 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ. ప్రతి ఒక్క జాబ్కి అనేది ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ. ఇక్కడ వచ్చేసి మనకు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేసి ఇచ్చారు. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ ప్రిన్సిపల్ పోస్టులు శ్రీకాకుళానికి వచ్చేసి 11, అలాగే తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి 4, హిందీకి 1, ఇంగ్లీష్కి 5, మ్యాథ్స్కి సంబంధించి 9, అలాగే సైన్స్ వచ్చేసి 5, ఎన్ఎస్ వచ్చేసి 7, తర్వాత సోషల్ స్టడీస్కి వచ్చేసి 4, ఇక్కడ ఉర్దూకు ఏం లేవు. పీఈటీకి అయితే 1 పోస్ట్ అయితే ఉంది. మొత్తం 47 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే విజయనగరానికి సంబంధించి మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నానికి 54, ఈస్ట్ గోదావరి 28, వెస్ట్ గోదావరికి వచ్చేసి 2 అయితే ఉన్నాయి. కృష్ణకు వచ్చేసి 3,
గుంటూరుకి సంబంధించి 21, ప్రకాశానికి సంబంధించి 35 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు నెల్లూరుకి సంబంధించి 19, నెల్లూరుకి సంబంధించి 18 పోస్టులు అయితే ఉన్నాయి. చిత్తూరుకి 19, కడప వచ్చేసి 29, అనంతపురం వచ్చేసి 58, కర్నూలుకి వచ్చేసి 57, మొత్తం ఇక్కడ వచ్చేసి 389 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి పీజీటీస్ అనమాట. పీజీటీస్కి సంబంధించి మనకు ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీజీటీ వొకేషనల్కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి పీజీటీలో కూడా మనకు ఇక్కడైతే ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి మొత్తం నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని ఒకసారి క్లియర్గా చదివి ఎవరైనా ఎలిజిబుల్ అనుకుంటే తప్పకుండా అప్లై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.